అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దేవి నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు ఇష్టమైన నైవేద్యం దద్దోజనం ప్రిపరేషన్ ఈరోజు చూద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఈ దద్దోజనం ఇలా ట్రై చేయండి, అస్సలు గట్టిపడకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ముందుగా రైస్ను చాలా మెత్తగా వండుకున్నానండి. ఎంత వీలైతే అంత మెత్తగా వండుకొని ఆ రైస్ని ఈ బౌల్లో అంతా వేసుకొని ఒకసారి ఇలా మెత్తగా స్పూన్తోని ఇలా మెత్తగా అనండి. దీంట్లో ఒక గ్లాస్ పెరుగు కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఇంకొంచెం పెరుగైనా కలుపుకోవచ్చు. ముందుగా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఇదంతా కలుపుకున్నాక మళ్ళీ కొంచెం పెరుగు వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక కాసేపు అయ్యాక ఈ రైస్ అంతా వాటర్ని పీల్చుకుంటుందండి. అందుకోసమే గట్టిపడకుండా ఉండడానికి ముందుగానే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇలా లూజ్గా ఉంది, తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఇదంతా బాగా కలిసాక ఇక నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి పోపు కోసం. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు అన్నీ వేసుకొని ఒకసారి బాగా వేయించుకోండి. పల్లీలంతా దూరగా వేగే వరకు బాగా వేయించుకోండి. పల్లీలు, శనగపప్పు అన్నీ బాగా దూరగా వేగాక దీంట్లో ఒక హాఫ్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఒక 3 ఎండుమిర్చి, ఒక 3 or 4 పచ్చిమిర్చి, కొంచెం పసుపు అన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక ముందుగా కలుపుకున్న రైస్లో ఈ పోపునంతా వేసుకోండి. ఇలా అంతా వేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి మెల్లగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, దద్దోజనం ప్రిపేర్ అయిపోయినట్టే. అమ్మవారికి 5వ రోజు ఇష్టమైన దద్దోజనం ఇలా చేసి నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.